హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 14 నవంబర్ 2024కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే పాన్స్టిర్ గగనతల రక్షణ వ్యవస్థ కోసం భారత్ రష్యా మధ్య ఒప్పందం అనేది జరిగింది. పాన్స్టిర్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా సమర్థ ఆయుధం. గగనతల ముప్పుల నుంచి కీలక సైనిక, పారిశ్రామిక ఆస్తులను రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే దీని ప్రత్యేకతలు చూసినట్లయితే ఇది ఒక ఆటోమేటిక్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి. ఒక భారీ ట్రక్ వంటి వాహనంపై అమర్చిన వ్యవస్థ ద్వారా శత్రుదేశం ప్రయోగించిన యుద్ధ విమానాలను నేల నుండే దాడి చేసి కూల్చివేయగలదు. అదేవిధంగా ఇది ట్రక్పై ఉంటుంది కాబట్టి ఆ వాహనాన్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళి రక్షణ అవసరాల నిమిత్తం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని గోవాలో జరిగిన 5వ ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ సబ్ గ్రూప్ మీటింగ్ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అయితే హైదరాబాదుకు చెందిన సంస్థ BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మరియు రష్యా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తున్న ఆయుధ ఎగుమతి సంస్థ అయినటువంటి రోసోబొరోనెక్స్పోర్ట్, ఈ రెండు సంస్థల మధ్య ఈ ఒప్పందం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ను CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా నామినేట్ చేశారు. ఇదివరకు ఈ స్థానంలో పనిచేసిన జస్టిస్ BR గవాయ్ నల్సా అధ్యక్షుడిగా నియమింపబడ్డాడు. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్ ఇండోనేషియా మధ్య జరిగే సైనిక విన్యాసాలను గరుడ శక్తి అని పిలుస్తారు. 2024 సంవత్సరానికి గాను గరుడ శక్తిని ఇండోనేషియా రాజధాని అయిన జగర్తాలో నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విన్యాసాల్లో భాగంగా అటవీ ప్రాంతాల్లో సమీక్షా ఆపరేషన్లు చేపట్టడం, ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు వంటి అంశాలపై నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, ఇరు సైన్యాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేసుకోవడం మరియు ఉత్తమ పోరాట విధానాలను పరస్పరం మార్చుకోవడం వంటివి ఇరు దేశాల సైనికుల జీవన విధానం మరియు సంస్కృతులపై అవగాహన పెంచుకోవడం ఇందులో భాగంగా ఉన్నాయి. భారత్ మరియు ఇండోనేషియా సైనిక విన్యాసం గరుడ శక్తి 2012 నుండి ప్రారంభం అవడం జరిగింది. ఈ గరుడ శక్తి విన్యాసాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు అయినటువంటి డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించింది. ఈ అవార్డును 14 నవంబర్ 2024న ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కోవిడ్ సమయంలో డొమినికాకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు ఆ గవర్నమెంట్ అయితే తెలిపింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 2024 సంవత్సరానికి గాను బ్రిటన్ రచయిత్రి అయినటువంటి సమంతా హార్వే బుకర్ ప్రైజ్ విజేతగా ఎంపికయ్యారు. అంతరిక్ష యాత్రికులపై ఈమె రచించిన ఆర్బిటల్ నవలకు గాను ఈ బహుమతి లభించడం జరిగింది. ఈ బహుమతి కింద 50,000 పౌండ్లు బహుమతిగా అందిస్తారు. బ్రిటన్లో అత్యధికంగా అమ్ముడుపోయిన కేవలం 136 పేజీల నవల ఇది. పైనుంచి భూమిపై 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఆరుగురు వ్యోమగాముల జీవితాల్లో ఒక రోజంతా జరిగే పరిణామాలను ఇందులో ఈమె వివరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి గాను ప్రకటించిన బాల సాహిత్య పురస్కారాన్ని తెలుగు రచయిత గుంటూరుకు చెందినటువంటి పండిముక్కుల చంద్రశేఖర్ ఆజాద్ అందుకున్నారు. లక్నోలో 14 నవంబర్ 2024న నిర్వహించిన కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ మాధవ్ కౌశిక్ ఆయనకి అవార్డుతో పాటు 50,000 నగదు బహుమతి అందించడం జరిగింది. చిన్నారుల జీవితాలపై ఆయన రాసిన మాయాలోకం నవలకు అకాడమీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.